టీడీపీ ఎంపీ అంటే విజయవాడ ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత కేశినేని శ్వేత కూడా టీడీపీకి రాజీనామా చేశారు. తన కార్పొరేట్ పదవికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత రాజీనామా చేయకముందు ఫస్ట్ గద్దె రామ్మోహన్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ మాట్లాడిచి వచ్చారు గద్దె రామ్మోహన్. ఎందుకంటే తను మాట్లాడుతూ గద్దె రామ్మోహన్ నాకు ముందు చిన్నప్పటి నుంచి తెలుసు, నేను వాళ్ళ ఇంట్లోనే పెరిగాను, అందుకు ఒకసారి గద్దె రామ్మోహన్కి ఇన్ఫర్మేషన్ ఇద్దామని గద్దె రామ్మోహన్ ఇంటికి వెళ్ళారంటుంది. తర్వాత తన కార్పొరేట్ పదవికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చాలా మేము 1.5 years నుంచి మా మీద ఇలాగే దాడులు చేస్తున్నారు, మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారు, వెనకాల పొడుస్తూనే ఉన్నారు, అయినా కూడా అధిష్టానం చంద్రబాబు నాయుడు చూసినట్టు వదిలేశారు. కానీ మేము చంద్రబాబు నాయుడు వరకు తెలియదు అనుకున్నాం, కానీ చంద్రబాబు నాయుడుకి తెలిసి ఇదంతా జరుగుతుందని మాకు అర్థమైంది ఇప్పుడు. ఎందుకంటే ముగ్గురిని పంపించి మా ఇంటికి కేశినేని నాని గారు మీరు ఆ కార్యక్రమాలకి విజయవాడ కార్యక్రమాలకి మీరు అలాగే ఇప్పుడు జరుగుతున్న దానికి కూడా మీరు దూరంగా ఉండండి అంటూ మాకు చెప్పారు. దాంతో మాకు ఎందుకు మా ప్రజలు ఇది మమ్మల్ని గెలిపించింది, మా ఎంపీ ఇది మా విజయవాడ, నేను ఎంపీని ఇక్కడ, నన్ను రాకపోవడం ఏంటంటే మీరు టీడీపీ పార్టీ కార్యాలయాలకు కూడా దూరంగా ఉండండి. కొడతాల సత్యనారాయణ ఇంకా ఎవరో ముగ్గురు వెళ్ళినట్టుగా, ఆళ్లపాటి రాజా ఇంకొక అతను ఎవరు ముగ్గురు వెళ్ళినట్టుగా శ్వేత గారు చెప్తున్నారు. అంతేకాకుండా మమ్మల్ని 1.5 years నుంచి ఇబ్బంది పెడుతున్నా కూడా విజయవాడలో టీడీపీ నుంచి ఎవరు స్పందించలేదు, లోకల్ నాయకులే ఇబ్బంది పెడుతున్నారు, అయినా కూడా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోలేదు. కానీ ఇక్కడికి ఇప్పుడు జరుగుతున్న రాకదలరా ప్రోగ్రామ్కి రావద్దని చెప్పడానికి వెనకాల నారా లోకేష్ ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది. నారా లోకేషే చెప్పాడంట, నారా లోకేష్ చెప్పి పంపించాడు అన్నట్టు తెలుస్తుంది. నారా లోకేష్ కేశినేని నాని ఎవరు జోక్యం చేసుకోవడానికి ఈ విషయంలో ఈ కార్యక్రమానికి నానికి ఏంటి సంబంధం లేదు, మన పార్టీ నుంచి అతన్ని తొలగించేశాము, మన పార్టీకి అతనికి సంబంధం లేదని నారా లోకేష్ చెప్పినట్టుగా శ్వేత గారు చెప్తున్నారు. మరి దీనికి నారా లోకేష్ ఎలా స్పందిస్తారు? ఎందుకంటే నారా లోకేష్ కి కేశినానికి విభేదాలు ఉన్నట్టు తెలుస్తుంది. చివరికి నారా లోకేష్ పిచ్చి ప్రలోభాల పిచ్చి కార్యక్రమాల వల్ల పిచ్చి మాటల వల్ల పార్టీనే దెబ్బతింటా ఉంది. ఇప్పుడు చూడు ఒక మంచి ఎంపీని కూడా పోగొట్టుకున్నారంటూ కూడా శ్వేత విమర్శించారు. అంతేకాకుండా నారా లోకేష్కి యువగలంలో మా నాన్న వెళ్ళలేదు అంటే కేశినేని గారు వెళ్ళలేదని ఆ పగతో మా నాన్న మీద పగబట్టి పార్టీని సర్వనాశనం చేసుకుంటున్నాడు నారా లోకేష్ అంటూ కూడా ఇది మరి చంద్రబాబు నాయుడుకి తెలుసో లేదో అంటూ కూడా విమర్శించారు. ఇదంతా నారా లోకేష్ వల్లే జరిగింది, నారా లోకేష్ టీడీపీ పార్టీ నాశనం చేస్తున్నాడు, మేమైతే రాజీనామా చేస్తున్నాము, మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మాభిమానం లేని చోట మేము ఉండము, మాతో కూడా మేము మిగతా కార్పొరేటర్లు నాతో పాటు గెలిచిన కార్పొరేటర్లు కూడా మా నాన్నే కేశినేని నాని గారే దగ్గరుండి తిరిగి గెలిపించారు, కొండలెక్కి ప్రచారాలు చేసి కూడా మేము వాళ్ళని గెలిపించుకున్నాం, వాళ్ళు కూడా మా వెంట వస్తారు, ఇంకా ఎవరైనా మా వెంట రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు, వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఇస్తాడు మా నాన్నగారు అంటూ కూడా కేశినేని స్వాతి గారు మాట్లాడారు. చాలా విమర్శించారు టీడీపీ పార్టీని. ఇంకా మేము చాలా మాటలు ఇప్పటికైతే ప్రజెంట్కి ఇదే, తర్వాత మళ్ళీ మాట్లాడతాం నేను మా నాన్న కలిసి అంటూ కూడా శ్వేత గారు ఘాటుగానే లోకేష్కి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. పొలిటికల్ పంచులు కూడా వేసి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. నేనైతే ఇంతవరకు ఆ అమ్మాయి ఎప్పుడు మాట్లాడిండేది నేనైతే చూడలేదు ఎప్పుడు కూడా, ఎందుకంటే మనం టీడీపీ అంత కార్పొరేటర్లు వీళ్ళు అంత చూసే అంత చూడమన్నమాట కానీ ఇప్పుడు ఇది ఇష్యూ కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సి వచ్చింది కాబట్టి ఆమె సరే బాగా ఇంకా వీళ్ళ ఎందుకంటే కేశినేని నాని ఇంకా పూర్తిగా బయటకు వచ్చి మాట్లాడితే టీడీపీ గుట్టు ఇంకా అంతే చాలా ఉంటుంది కేశినేని నాని దగ్గర తెలుసు, అందుకే వాళ్ళు భయపడతా చంద్రబాబు నాయుడు ఏమో రాజ్యసభ సభ్యుడిని పంపించారంటున్నారు. కానీ ఆ అమ్మాయి ఏమో శ్వేతనేమో జస్ట్ అతను మా నాన్న ఫ్రెండ్ ఊరికే పలకరించి అసలు ఏం జరిగింది తనకు తెలియదు, ఇదంతాను ఏం జరిగింది ఎందుకు ఎలా ఏంటనేది తెలుసుకోవడానికి వచ్చారంటుంది. మరి ఏంటో తెలీదు, అది రాయబారం వెళ్ళినారో మరి తెలీదు అదంతాను అన్నట్టు చెప్తూ ఉంది. మరి చూడండి నారా లోకేష్కి అయితే స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది, పొలిటికల్ పంచులు వేసింది, బాగానే మాట్లాడుతుంది కేశినేని నాని కన్నా పర్వాలేదు. మరి చూడాలి ముందు నారా లోకేష్కి ఈ కుటుంబంతో ఈ కేశినేని నాని కూతురు శ్వేతతో మాత్రము పంచులు మాత్రం చాలా పడేటట్టున్నాయి.